వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీషకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీషకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాసో క్లాసు వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 4 రోజులుగా పలాస నియోజకవర్గంలో రాజకీయ ఆరోపణలు, ప్రచారోపణలు జోరందుకున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల అవగాహన కోసం వాస్తవాలు తెలియపరిచేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానని అన్నారు. మాజీ పశువు అప్పలరాజు గారికి నేను అడుగుతున్నాను. సాక్షి మీడియాలో ఆవిడ మీద వాళ్ళ ఆయన మీద ఒక వార్త వచ్చింది. వాస్తవంగా అవన్నీ వాస్తవాలే. సాక్షి మీడియాలో ఒక వార్త వచ్చింది, దానిపైన ఆవిడ మాట్లాడింది. నీకు చేతనైతే సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఖండించు. మరి నన్నెందుకు మధ్యలోకి రావు? శిరీష భాష, ఆమె యాటిట్యూడ్ ఇవన్నీ చూస్తుంటే రోత పుట్టిస్తున్నాయని అన్నారు. కేవలం గడిచిన ఏడాదిలో తనపై 7 FIRలు కేసు నమోదు చేశారని, అయినా బెదిరేదే లేదని అన్నారు. మీ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఈ 1 year లో నా మీద 7-8 FIRలు వేశారు. నేను చేసిన తప్పేంటి? నీ మీద ఒక FIR ఉందా? నువ్వు నీ డ్రామా కంపెనీ దొంగడి ప్లేయర్స్కు డ్రామాలు వేస్తావు. వేరే దాంట్లోనే 8 FIRలు వేస్తారు. ఓ బాబు అని చెప్పి మేము ఓవర్ యాక్షన్ చేయలేదే. మేము ధైర్యంగానే ఎదుర్కొంటాం. 8 కాదు 18 కాదు 80 కేసులు పెట్టినా సరే ఇదివరకే చెప్పాం. ఒక ఆబ్జెక్ట్ కోసం రాజకీయాల్లోకి వచ్చినాం. అండ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆబ్జెక్ట్ డివేట్ అయ్యే పరిస్థితి ఉండదు. వైకాపా 5 ఏళ్ల పాలనలో కేసు పెట్టలేదు. ఉజ్జుడుమెట్ట యాజమానులు ఎవరు పార్టీలో ఉన్నారు గ్రహించాలని, నల్లబొడ్లూరుపై వాస్తవాలు వక్రీకరించి వ్యవహరిస్తున్నారని అన్నారు. 6 మాసాల క్రితం భార్యాభర్తల వివాదములు తలదూర్చి పార్టీ ఫండ్ కింద 25 లక్షల రూపాయలు అడగడం నిజమా కాదా? ఇసుక వాహనాలకు స్టిక్కర్లు అతికించి 3 నుంచి 5,000 వసూలు ఎవరికి పుణ్యం? అలాగే తోపుడు బండ్లు వారి వద్ద ఆ స్థలంలో పార్కింగ్ చేసిన యజమానుల నుంచి వసూలు మాటేమిటి? వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత మాది. నేను మాట్లాడటం మొదలు పెడితే నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది. స్థాయిని పెంచుకో. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే హర్షిస్తానని, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయకుంటే పోరాటం తప్పదని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలపైన ఎటువంటి భారాలు వేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపైన ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాన్ని మోపిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నరసన్నపేట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలపై విద్యుత్ భారాలను మోపడం సరికాదని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున స్మార్ట్ మీటర్లను రంగంలోకి తీసుకువచ్చి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిందేనని, సెకి ఒప్పందాన్ని రద్దు చేయమని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయిందని, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాటగా ప్రభుత్వం కొనసాగుతుందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను మోసగించవద్దని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీల భారాన్ని తొలగించాలని, స్మార్ట్ మీటర్లు సాగుతున్న దోపిడీని అరికట్టాలని, స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని, అదానీతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పారదర్శకత్వం నిరూపించుకోవాలని అన్నారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీల ప్రజలపైన భారం వేసి ఉన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లను ఆ రోజు యువనేత మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం వలన సామాన్య ప్రజలపై భారం పడుతుంది, ఆ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను బదలగొట్టని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఏ విధంగా మీరు ఒప్పుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము అడుగుతున్నాం.
వెంటనే విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, అదేవిధంగా అదానితో ఒప్పందం చేసుకున్న సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకొని ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తాం. ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక మంది అనేక అవస్థలు పడుతూ ఉంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించి అనేకమైన ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో అనేక మందిని మీరు ప్రభుత్వ అధికారం యొక్క యంత్రాంగంతో అనేక మందికి ఒత్తిడి తెస్తూ ఉన్నారు. వెంటనే సర్ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ తరఫున అనేకమైన పోరాటాలు చవిచూడకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేసి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, లేని ఎడల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఆర్ అరవింద్, సిపిఐ నాయకులు ఎన్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి బాధితులకు అందించారు. పోలాకి మండలం గుల్లవానిపేట గ్రామానికి చెందిన కొమర సాయి కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్య ఖర్చుల కోసం 2,98,582 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసిన చెక్కును ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఏసిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీచాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మంగళవారం శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలియజేశారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలియజేశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సిపిఐ నాయకులు ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగలం పాదయాత్రలో లోకేష్ పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని వారు ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినారు, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాదు భవిష్యత్తులో పెంచడానికి కూడా వాగ్దానం చేసినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉండే సర్దుబాటు డ్రాప్ ఛార్జీల్ని 3,000 కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసినారు. అలాగే 2024-25లో ఒక యూనిట్ కి 40 పైసలు పెంచి మరి 2,270 కోట్ల భారం వేసినారు. సరికదా ఇప్పుడు మళ్ళా 12,787 కోట్ల రూపాయలు మళ్ళీ సర్దుబాటు ఛార్జీ వేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడతారు. ఆ రోజు నువ్వు బాధురాను, ఇవాళ నువ్వు వీర బాధుని బాధి, ఇవాళ ప్రజలతో సంపదని లూటీ చేస్తావా, ఇవాళ చేస్తే సహించకూడదని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేస్తాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడతారు. ఈవేళ ఆదానికి ఈవేళ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల తాలూకా డబ్బుల్ని జోబుల్ని లూటీ చేసే ప్రయత్నాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు చెప్తాడు, నీ సంపద సృష్టిస్తావు, నువ్వు సంపద సృష్టించలేదు, ప్రజల తాలూకా సొమ్ముని లూటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. టైమ్ ఆఫ్ ది డే విధానం పేరుతో గంట గంటకు రీడింగ్ తీసుకువచ్చని, పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, చలికాలం ఒక రేటు, వేసవికాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు మరొక రేటు ఉందని వారు అన్నారు. ఈ విధంగా ప్రజలను అదానీ కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో 2 కోట్ల మీటర్లు పెట్టి 25,000 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద వేసి దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొత్తకోట అప్పారావు, ఎంఎం గోవర్ధనరావు, ఆర్ ప్రకాష్, బి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సహకార పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సొసైటీ చైర్మన్ గా కాగాన మన్మథరావు, డైరెక్టర్లుగా యాబాటి రాంబాబు, కొయ్యాన శ్రీను బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంక్షల మేరకు రైతుల శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతు సంఘం నాయకులు, నీటి సంఘం నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రిడేషన్ జాప్యం, ఇళ్ల స్థలాలు మంజూరు వంటి సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే డిమాండ్స్ డేకి పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే సంఘాల నేతలు, సభ్యులు తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు తమ డిమాండ్లతో వినతిపత్రం అందజేసే కార్యాచరణ చేపట్టారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ ధనేశ్వర మహారణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొంచాడ రవిశంకర్, పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి నాగార్జున, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు గుంట సుభాష్ చంద్రబోస్, పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ కోశాధికారి రుక్మాంగ దొర, సభ్యులు రాజారావు, అంది రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి హుండీని సోమవారం లెక్కించామని ఆలయ ఈఈఓ కేఎన్విడి ప్రసాద్ తెలియజేశారు. సోమవారం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో స్వామివారి హుండీని లెక్కించగా 69 రోజులకు గాను నోట్ల ద్వారా 66,94,348 రూపాయలు మరియు చిల్లర ద్వారా 3,71,917 రూపాయలు మొత్తం కలిపి 70,66,265 రూపాయలు మరియు బంగారం 23 గ్రాములు, వెండి 2 కేజీల 380 గ్రాములు మరియు విదేశీ కరెన్సీ ద్వారా యుఎస్ఏ $135, సింగపూర్ $10, యుఏఈ 10 దిరమ్స్ శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఈ కార్యక్రమంలో రాయవలస ఈవో గురునాథ్, శ్రీకాకుళం గ్రూప్ టెంపుల్ ఈవో పి శ్యామలరావు మరియు కోటేశ్వర స్వామి, శ్రీకాకుళం ఈవో సుకన్య, శంకర్ శర్మ ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది మరియు సేవాదళ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఈవో కేఎన్విడి ప్రసాద్, ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. శ్రీకాకుళం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఏర్పాటైన 75 శుభవేళలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ప్రత్యేకతలపై సమగ్రమైన అవగాహన కల్పించే వీడియోల తయారీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక పోటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత తదితర అంశాలను హైలైట్ చేసేలా లాండ్స్కేప్ ఫార్మాట్తో 3 నిమిషాల నిడివి కలిగిన వీడియోను రూపొందించాలని సూచించారు. వీడియోలను ఆగస్టు 9వ తేదీ ఉదయం 11 గంటలలోపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కుమార్ మెయిల్ ఐడికి DSDO శ్రీకాకుళం @APSSDC.in కు పంపవలసిందిగా కోరారు. ఉత్తమంగా రూపొందించిన వీడియోలకు ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000,
తృతీయ బహుమతి 10,000గా నిర్ణయించారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యువతీ యువకులు స్వచ్ఛందంగా భాగస్వాములై జిల్లాకు తమ విశేష కృషిని అంకితమివ్వాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రణస్థలం మండలంలో పలు చోట్ల ఆకస్మిక పర్యటన చేశారు. రణస్థలం మండలంలో చౌకధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రణస్థలం మండలం పతివాడిపాలెం, పైడిపేట, జయర్పురంలో చౌకధర దుకాణాలను పరిశీలించారు. లావేరు మండలంలో లావేరులో రేషన్ షాపులు, అక్కడ ఉన్న వసతి గృహాలను పరిశీలించారు. నిత్యావసర సరుకుల పంపిణీని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరుకుల పంపిణీలో కొలతలు ఏమైనా తేడా ఉన్నది లేనిది తనిఖీ చేశారు. సరుకులు ఎంత నిల్వలు ఉన్నవి తదితర అంశాలపై పరిశీలించారు. స్టాక్ పాయింట్ నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. రిజిస్టర్లోని సరుకుల వివరాలు, గోదాంలోని సరుకులు తూనిక ప్రకారం సరిపడా ఉన్నాయా లేదా పరిశీలించారు. అనంతరం జయర్పురం 1లో గల అంగన్వాడీ కేంద్రం సందర్శించారు. సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, కోడిగుడ్ల నిల్వ సక్రమంగా ఉన్నవీ లేనిది తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పోషక ఆహారాన్ని, వంటకాలను రుచి చూసి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పోషకాహారాన్ని, వంటకాలను ఆహార భద్రతాధికారి శ్రీరాములతో కలిసి తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జయర్పురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల స్టాక్ పాయింట్లో ఉన్న సరుకుల నిల్వలు, రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా ఉన్నది లేనిది తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంటకాలను ఆయన రుచి చూశారు. స్వయంగా విద్యార్థులకు వడ్డించి ప్రతిరోజు మెనూ ప్రకారం సక్రమంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి చూపాలన్నారు. శ్రమ మన ఆయుధం అయితే విజయం మనదే అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకుని ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను సంతోషపెట్టాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలన్నారు. ఉత్తరాంధ్రలో ఏ పాఠశాల అయినా, అంగన్వాడీ కేంద్రాలైనా, హాస్టల్లో ఎటువంటి సమస్యలైనా ఉంటే నా మొబైల్ నెంబర్కు 9966242414కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ పీడీపీ మనమ్మ, ఆహార భద్రతా అధికారి శ్రీరాములు, తూనికలు కొలతల అధికారి తహసీల్దార్ ఎస్ కిరణ్ కుమార్, పౌర సరఫరాల సూపరింటెండెంట్ బెండి గిరిబాబు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్స్ పి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాయగఢ నుంచి పలాస రైల్వే స్టేషన్ మీదుగా తమిళనాడుకు తీసుకుని వెళ్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వి వెంకటప్పారావు కాశీబుగ్గలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు తమ టాస్క్ ఫోర్స్ బృందం రైళ్లలో కూడా తనిఖీలు ముమ్మరంగా చేసిందని, ఇందులో భాగంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుపడుతుందని తెలిపారు. రాయగఢ నుంచి పిత్తవాసు అనే వ్యక్తి ద్వారా మణికంఠకు ఈ గంజాయిని అప్పజెప్పిన క్రమంలో వారిద్దరిని అరెస్టు చేయడం జరిగిందని, ఈ గంజాయి తమిళనాడు రాష్ట్రం కాశీబుగ్గ పట్టణానికి రవాణా చేస్తున్నారని వివరించారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా వారి ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ అర్బన్ రూరల్ సీఐ పి సూర్యనారాయణ, తిరుపతిరావు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.